హాయ్ ఆల్. ఇన్ ప్రీవియస్ క్లాస్‌లో మనం జీక్లౌడ్ కమాండ్స్ గురించి డిస్కస్ చేసాం. కమాండ్ లైన్ ద్వారా కంప్యూట్ ఇన్‌స్టాన్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? రిసోర్సెస్ ఎలా క్రియేట్ చేయాలి? ఇన్ కమాండ్ లైన్ ద్వారా అనేది మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. ఈ క్లాస్‌లో మోర్ టాపిక్ ఏంటంటే మనది వీపీసీ ఎలా క్రియేట్ చేయాలి? కస్టమ్ వీపీసీ ఎలా క్రియేట్ చేయాలి? అండ్ సబ్‌నెట్ ఎలా క్రియేట్ చేయాలి? ఈ కస్టమ్ వీపీసీలో సబ్‌నెట్ క్రియేట్ చేసిన తర్వాత వీఎం ఎలా క్రియేట్ చేయాలి? వన్స్ వీఎం క్రియేట్ చేసిన తర్వాత వెబ్ సర్వర్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఇది మన కాన్సెప్ట్ అనమాట ఈరోజు క్లాస్‌లో. సో, ఫస్ట్ అసలు వీపీసీ అంటే ఏంటి అంటే, ప్రీవియస్ క్లాస్‌లో మనం స్టార్టింగ్ సెకండ్ క్లాస్‌లో ఏం చేసామంటే వీఎం క్రియేట్ చేసాము. బట్ అది డిఫాల్ట్ వీపీసీలో క్రియేట్ చేసాము. సో, మనం ఎందుకు కస్టమ్ వీపీసీ యూజ్ చేయాలి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కస్టమ్ వీపీసీ? యూజువల్‌గా ఏంటంటే, వీపీసీ అంటే ఏంటి? వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనమాట. ఇక్కడేంటంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఇక్కడ మీరు ఏవైనా రిసోర్సెస్ లైక్ వీఎం కానీ, డేటాబేస్ కానీ ఇవన్నీ ఏంటంటే మన కంట్రోల్‌లో ఉండాలి. నెట్వర్కింగ్ అంతా మన కంట్రోల్‌లో ఉండాలి. యూజువల్‌గా క్లౌడ్ అంటే మల్టిపుల్ వెండర్స్, మల్టిపుల్ పీపుల్ వాళ్ళ రిసోర్సెస్ డిప్లాయ్ చేస్తారు. మన రిసోర్సెస్ వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా ఉండాలి. సో, where we have keep all our resources like virtual machines or containers or all those things we can keep in our own VPC. So VPCలో మెన్షన్ చేస్తాం. ఇట్స్ లైక్ ఏ సింప్లీ యూ కెన్ కాల్ ఇట్ యాస్ ఏ లైక్ ఇట్స్ ఏ డేటా సెంటర్, వర్చువల్ డేటా సెంటర్ వేర్ వీ కెన్ కీప్ అవర్ ఆల్ రిసోర్సెస్ అనమాట. సో దెన్ we can able to control our all resources like networking, subnets, firewalls, everything we can able to control. Like ఎవరు యాక్సెస్ చేసుకోవాలి మన సర్వీసెస్‌ని, ఎవరు రిస్ట్రిక్ట్ చేయాలి, ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం ఈజీగా కంట్రోల్ చేసుకోగలుగుతాం అనమాట వీపీసీలో. సో, ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ వీపీసీస్ ఉంటాయి యూజువల్‌గా. ఆటో మోడ్ వీపీసీ అండ్ కస్టమ్ మోడ్ వీపీసీ అని ఉంటది. సో, ఆటో మోడ్ వీపీసీ అంటే వీపీసీ క్రియేట్ చేసేటప్పుడు ఆటో మోడ్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ప్రతి రీజియన్‌లో సబ్‌నెట్ క్రియేట్ అవుతుంది. ఆటో ఆటోమేటిక్‌గా ఐపీ అడ్రెస్ కూడా అలొకేట్ అవుతాయి. అది ఆటో మోడ్. యూజువల్‌గా ఆటో మోడ్ రెగ్యులర్‌గా యూజ్ చేయము. కస్టమ్ మోడ్ అంటే వీపీసీ క్రియేట్ అవుతది. అందులో ఎన్ని సబ్‌నెట్స్ కావాలి, ఏంటి అనేది మనమే డిసైడ్ చేసుకుంటాము. ఎట్ ద సేమ్ టైమ్ ఐపీ అడ్రెస్‌లు కూడా మనమే అలొకేట్ చేస్తాం. ఇది కస్టమ్ వీపీసీలో కస్టమ్ మోడ్ మనం సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఐపీ అడ్రెస్‌లు కూడా మనమే సెలెక్ట్ చేయాలి. సబ్‌నెట్ క్రియేట్ చేసిన తర్వాత. మనం ఎన్ని సబ్‌నెట్స్ కావాలంటే అన్ని సబ్‌నెట్స్ మనం కస్టమ్ మోడ్‌లో క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, ఎందుకు కస్టమ్ వీపీసీ అంటే చెప్పాను కదా! మనం మన నెట్వర్క్ మనకు సెపరేట్‌గా ఉంటది. మన రిసోర్సెస్ వేరే వాళ్ళు కనెక్ట్ అవ్వలేరు. అలానే మన రిసోర్సెస్‌కి ఐపీ అడ్రెసెస్ ఎలా ఇవ్వాలి, ఎవరు యాక్సెస్ చేసుకోవాలనంతా మనం ఈజీగా కంట్రోల్ చేసుకుంటామనమాట. సో, అందుకే మనం కస్టమ్ వీపీసీకెళ్తాం. సో, మీరొకసారి డయాగ్రామ్ ఇక్కడ మీరు యూఆర్ఎల్ ఓపెన్ చేస్తే మనకి రిఫరెన్స్ డయాగ్రామ్ గూగుల్‌లో కూడా ఉంటది. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రాజెక్ట్‌లో వీపీసీ ఉంది. వీపీసీ నెట్వర్క్. ఈ వీపీసీ నెట్వర్క్ అనేది మెయిన్‌గా గ్లోబల్ అనమాట. మీరు ఏడబ్ల్యూఎస్‌తో వెన్ యూ కంపేర్డ్ టు ద ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్, ఏడబ్ల్యూఎస్‌లో వీపీసీ వచ్చేసరికి రీజనల్. బట్ ఇక్కడ వీపీసీ వచ్చేసరికి గ్లోబల్. ఇదే ఇంటర్వ్యూస్‌లో ఎక్కువగా అడుగుతా ఉంటారు. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మల్టిపుల్ సబ్‌నెట్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక సబ్‌నెట్ వచ్చేసరికి యూఎస్ వెస్ట్ 1లో ఉంది. ఇంకొక సబ్‌నెట్ వచ్చేసరికి ఇక్కడ 2 సబ్‌నెట్స్ మనకి ఈ యూఎస్ ఈస్ట్ 1లో ఉంది. అంటే ఏంటి? ఈ వీపీసీ అనేది గ్లోబల్. ఇక్కడే మనకు అర్థమవుతుంది. మల్టిపుల్ సబ్‌నెట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అట్ ద సేమ్ టైమ్ సబ్‌నెట్ అనేది రీజనల్. సో, మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, డిఫరెన్స్ బిట్వీన్ ఏడబ్ల్యూఎస్ అండ్ యాస్ వెల్ యాస్ జీసీపీ. వీపీసీ ఈస్ ఎ గ్లోబల్ యాస్ వెల్ యాస్ సబ్‌నెట్ వచ్చేసరికి ఇక్కడ రీజనల్. అక్కడొచ్చేసరికి జోనల్ అనమాట. అది మెయిన్ డిఫరెన్స్. సో, మనం ఇప్పుడు ప్రాక్టికల్‌లోకెళ్ళిపోతాం. ఎలా వీపీసీ క్రియేట్ చేయాలి? కస్టమ్ వీపీసీ ఎలా క్రియేట్ చేయాలి? దానికి ముందు ఆటో మోడ్ వీపీసీ ఎలా క్రియేట్ చేయాలి? ఇవి మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. వీపీసీ నెట్వర్క్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు 2 వీపీసీస్ ఉన్నాయి. ఒకటేమో డిఫాల్ట్ వీపీసీ. ఇది నేను డెమో వీపీసీ అని నేను అంతకుముందు క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డెవ్ వీపీసీ అని ఒకటి సెపరేట్‌గా క్రియేట్ చేద్దాం. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వీపీసీ ఎలా క్రియేట్ చేయాలో కూడా మనం క్లియర్‌గా మెన్షన్ చేసాం. లైక్ మనం కస్టమ్ వీపీసీ అనే నేమ్ ఇచ్చాం. కస్టమ్ వీపీసీ అని ఇచ్చుకోవచ్చు. లేకపోతే డెవ్ వీపీసీ. మనం నెట్వర్క్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు.
వీపీసీ నెట్వర్క్స్‌లోకెళ్ళి క్రియేట్ నెట్వర్క్ అనమాట. మనం ఇక్కడికెళ్ళిన తర్వాత ఇక్కడ క్రియేట్ నెట్వర్క్. ఇక్కడ వీపీసీ నెట్వర్క్స్ ఉంది. క్రియేట్ వీపీసీ నెట్వర్క్. ఇక్కడ మనం నేమ్ ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. నేను యాస్ పర్ ద డాక్యుమెంట్ ఎళ్తున్నాను. సో, కస్టమ్ వీపీసీ సెలెక్ట్ చేశాను. ఇక్కడ డిస్క్రిప్షన్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. అంటే డిస్క్రిప్షన్ ఏ ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. అంటే ఈ కస్టమ్ వీపీసీ పర్పస్ ఏంటి ఇదంతనమాట. డెవ్ కస్టమ్ వీపీసీ అని ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కస్టమ్, ఆటోమేటిక్ 2 ఉన్నాయి. మనం ఆటోమేటిక్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి రీజియన్‌కి ఐపీ అడ్రెస్ డిఫాల్ట్‌గా వచ్చేస్తుంది. మీరు సింపుల్‌గా ఆటో అన్నాను. సో, ఫస్ట్ ఆటో వీపీసీ చూపిస్తున్నాను. ఆటో వీపీసీ అయిపోయిన తర్వాత మనం కస్టమ్ వీపీసీకెళ్దాం. సో, ఇప్పుడు నేను ఆటో వీపీసీ అంటున్నాను. యాహ్! ఆటో వీపీసీ నేమ్ మనం అర్థం కావటం కోసం ఆటో వీపీసీ అని ఇచ్చాం. ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. అలానే ఇక్కడ మీరెప్పుడైతే ఆటోమేటిక్ సెలెక్ట్ చేశారో ఆటోమేటిక్‌గా ప్రతి రీజియన్‌లో ఒక సబ్‌నెట్ క్రియేట్ అవుతదనమాట. సో, మీరు ఇంకేం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఇక్కడ ఆటో మెన్షన్ చేసి క్లిక్ ఆన్ అనండి. ఇక్కడ ఆటో వీపీసీ క్రియేట్ అవుతుంది. ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఐ నీడ్ టు రిఫ్రెష్. యాహ్! ఐ థింక్ ఇట్ టేక్ 1 మినిట్. రిఫ్రెష్. ఇక్కడేంటంటే చాలా సబ్‌నెట్స్ క్రియేట్ చేయాలి కాబట్టి ప్రతి రీజియన్‌లో ఒక సబ్‌నెట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఆటో వీపీసీ యూజువల్‌గా ఎక్కువ టైం తీసుకుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 41 సబ్‌నెట్స్ అనమాట. మీరు ఆటో వీపీసీ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఆటో వీపీసీ మీద క్లిక్ చేస్తే మీకు టోటల్‌గా సబ్‌నెట్స్ మీద క్లిక్ చేస్తే మీకిక్కడ టో ప్రతి రీజియన్‌లో ఒక సబ్‌నెట్ క్రియేట్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆటో వీపీసీ ఆఫ్రిక్ సౌత్ 1లో అలానే ఏషియా ఈస్ట్ 1లో ఆటో వీపీసీ క్రియేట్ అయింది. సేమ్ నేమ్‌తో సేమ్ ఆటో వీపీసీతో ప్రతి రీజియన్‌లో క్రియేట్ అవుద్ది. ఇక్కడ మీరు ఐపీ అడ్రెస్‌లు కూడా మనమేమి ఇవ్వలేదన్నమాట. ఆటోమేటిక్‌గా ఇదవుతుంది. మీరు ఏడబ్ల్యూఎస్‌లో అబ్జర్వ్ చేస్తే వీపీసీ క్రియేట్ చేసేటప్పుడు ఐపీ అడ్రెస్ ఇవ్వాలి. కానీ ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ ఏంటంటే సబ్‌నెట్ క్రియేట్ చేసేటప్పుడే ఇవ్వాలి. ఇదొచ్చేసరికి వీపీసీ నేము ఆటో వీపీసీ. ఇక్కడ ప్రతి రీజియన్‌లో నేమ్ కూడా నేమ్ కూడా ఆటో వీపీసీ అనే క్రియేట్ అయింది. మీరు యాక్చువల్‌గా ఏంటంటే వీపీసీ నేమ్ కూడా ఆటో వీపీసీయే. అలానే సబ్‌నెట్ నేమ్ కూడా ఆటో వీపీసీ. అది ప్రతి సబ్‌నెట్ మనకి ప్రతి రీజియన్‌లో క్రియేట్ అయిందనమాట. బట్ ఇది యూజువల్‌గా ఏంటంటే రియల్ టైమ్‌లో ఎక్కువ యూజ్ చేయరు. ఇలా ఆటోమేటిక్‌గా ఆటో వీపీసీ అని ప్రతి రీజియన్‌లో సేమ్ సబ్‌నెట్ నేమ్ ఇలా యూజ్ చేయరనమాట. జనరల్‌గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడుగుతా ఉంటారు. ఆటో వీపీసీకి, కస్టమ్ వీపీసీకి డిఫరెన్స్ ఏంటని. ఇక్కడ మనం ఆటో వీపీసీ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి జస్ట్ ఇక్కడ మీరు డిలీట్ చేయొచ్చు. డిలీట్ వీపీసీ నెట్వర్క్ అనమాట. మనం ఆటో వీపీసీని డిలీట్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ కంపల్సరీగా మనం మెన్షన్ చేయాలి. ఆటో వీపీసీ క్రియేట్ చేశాను. అది నాకు అవసరం లేదు కాబట్టి అది డిలీట్ చేస్తున్నాను. యాహ్! మీన్‌వైల్ వి విల్ క్రియేట్ వన్ కస్టమ్ వీపీసీ. మనం కస్టమ్ వీపీసీ ఒకటి క్రియేట్ చేద్దాం. క్రియేట్ వీపీసీ నెట్వర్క్. ఇక్కడ మీరు కస్టమ్ వీపీసీ అంటే ఈ నేమ్ మీరు ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. లైక్ డెవ్ వీపీసీ అని కూడా మెన్షన్ చేయొచ్చు. నేను జస్ట్ కస్టమ్ వీపీసీ అని మెన్షన్ చేస్తున్నాను. సో, సేమ్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. సేమ్ ఇచ్చాను.
ఇప్పుడు కస్టమ్ సెలెక్ట్ చేశాను. కస్టమ్ సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా సబ్‌నెట్స్ క్రియేట్ అవ్వవనమాట. మనం క్రియేట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను డెవ్ సబ్‌నెట్ 1 అని క్రియేట్ చేస్తున్నాను. సో, లేదు యాస్ పర్ ద డాక్యుమెంట్ ప్రకారం ఫాలో అవ్వాలంటే ఇక్కడ మనం ఏంటంటే సబ్‌నెట్ క్రియేట్ చేసేటప్పుడు కస్టమ్ సబ్‌నెట్ అని ఇచ్చాము. సో, అలానే డాక్యుమెంట్ ప్రకారం వెళ్దామంటే కస్టమ్ సబ్‌నెట్ ఇవ్వాలి. సో, ఇక్కడ నేను కస్టమ్ సబ్‌నెట్ ఇచ్చాను. కస్టమ్ సబ్‌నెట్ తీసుకొని దెన్ వీ కెన్ కస్టమ్ సబ్‌నెట్. డిస్క్రిప్షన్ ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నేను అదే మెన్షన్ చేస్తున్నాను. సో, ఏ రీజియన్‌లో క్రియేట్ చేయాలి? యూజువల్‌గా మనం యూఎస్ సెంట్రల్ 1లో క్రియేట్ చేసాము. సో, యూఎస్ సెంట్రల్ 1లో క్రియేట్ చేసాము. అదే రీజియన్‌లో క్రియేట్ చేద్దాం. మనం ఏ రీజియన్ అయినా మెన్షన్ చేయొచ్చండి. అంటే ఇక్కడ యూఎస్ సెంట్రల్ 1, యూఎస్ ఈస్ట్ 1 ఏ రీజియన్ అయినా మనం మెన్షన్ చేయొచ్చు. నేను యూఎస్ సెంట్రల్ 1 మెన్షన్ చేస్తున్నాను. సో, ఇక్కడ రేంజ్ అనమాట. ఇక్కడ ఐపీ రేంజ్ మనం ఏ ఐపీ రేంజ్ కావాలంటే ఐపీ రేంజ్ ఇచ్చుకోవచ్చు. ఈ ఐపీ రేంజెస్ ఎలా ఇవ్వాలి? వాటి యొక్క పర్పస్ ఏంటి? ఎలా డివైడ్ చేస్తాం? అనేది మనం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లో ఒకటి ఐపీ రేంజెస్ గురించి ఒక వీడియో ఉంది. ఏడబ్ల్యూఎస్ ఫుల్ సీరీస్ ఉంది. అందులో ఐపీ రేంజెస్ కూడా ఉన్నాయి. దాని గురించి క్లియర్‌గా ఉంది. ఒకసారి మీరు కావాలంటే ఐపీ రేంజెస్‌ని ఎలా డివైడ్ చేస్తారు ఏంటి అనేది మనం ఒకసారి అక్కడికెళ్ళి చెక్ చేయండి. ఓకే. నేనేంటంటే జస్ట్ 10.0.00/24 ఇస్తున్నాను. సో, మీరు 10.10 అలా అయినా ఇవ్వచ్చు. ప్రెజెంట్ అయితే నేను 10.0.0/24 ఇస్తున్నాను. సింపుల్‌గా వీపీసీ, కస్టమ్ వీపీసీ, దెన్ సబ్‌నెట్ నేమ్, కస్టమ్ సబ్‌నెట్, దెన్ ఇక్కడ మనకి రేంజ్ ఇచ్చాం. సో, క్రియేట్. నేనేం సెలెక్ట్ చేయట్లేదు. జస్ట్ ఓన్లీ వీపీసీ నేమ్ మెన్షన్ చేశాను. అలానే సబ్‌నెట్ నేమ్ మెన్షన్ చేశాను. ఏ రీజియన్‌లో కావాలి సబ్‌నెట్ మెన్షన్ చేశాను. అలానే సబ్‌నెట్ రేంజ్ ఏంటో మెన్షన్ చేశాను. దెన్ క్రియేట్. అంతకుముందు మనం క్రియేట్ చేసిన ఆటో వీపీసీ ఆటోమేటిక్‌గా డిలీట్ అయింది. యాహ్! మనకి కస్టమ్ వీపీసీ అబ్జర్వ్ చేస్తే ఒక సబ్‌నెట్టే ఉంది. ప్రీవియస్‌గా 41 సబ్‌నెట్స్ ఉన్నాయి. ప్రెజెంట్ అయితే మనకు ఒక సబ్‌నెట్టే ఉంది. సో, మనం ఒక సబ్‌నెట్టే క్రియేట్ చేసాం. మీరు కస్టమ్ వీపీసీ మీద క్లిక్ చేస్తే, సబ్‌నెట్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక సబ్‌నెట్టే క్రియేట్ అవుతుంది. అదే కస్టమ్ సబ్‌నెట్ ఇది. ఈ కస్టమ్ సబ్‌నెట్ యూఎస్ సెంట్రల్ 1లో ఉంది. ఆటోమేటిక్‌గా ఐపీ రేంజ్ అలొకేట్ అయిందనమాట. సో, మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఆల్రెడీ వీపీసీ ఉంది, సబ్‌నెట్ ఉంది. మన ఇంటెన్షన్ ఏంటి? ఒక వీఎం క్రియేట్ చేయాలి. సో, వీఎంకెళ్ళండి. వీఎం ఇన్‌స్టాన్సెస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రెజెంట్ మనకి ఏ వీఎం లేదు. సో, క్రియేట్ ఇన్‌స్టాన్స్. నేమ్ మీ ఇష్టం వచ్చింది మెన్షన్ చేసుకోవచ్చు. సో, నేను డెమో సర్వర్ అని మెన్షన్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ మీరు యూఎస్ సెంట్రల్ సెలెక్ట్ చేయాలా? యూఎస్ వెస్ట్ 1 సెలెక్ట్ చేయాలా? అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సర్వరు మీరు ఇక్కడ యూఎస్ సెంట్రల్ 1 సెలెక్ట్ చేస్తే ఆ సబ్‌నెట్ ఉండాలి మనం క్రియేట్ చేసేటప్పుడు. అలానే ఇక్కడ యూఎస్ ఈస్ట్ 1 సెలెక్ట్ చేసామనుకోండి, మనకు ఆ సబ్‌నెట్ లేకపోతే ఎర్రర్ వస్తుందనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ సబ్‌నెట్‌లో క్రియేట్ చేయాలనుకుంటున్నాము? సబ్‌నెట్ ఏ రీజియన్‌లో ఉంది? మనకి యూఎస్ సెంట్రల్ 1లో ఉంది. అందుకనే నేను ఈ ఇన్‌స్టాంట్ కూడా యూఎస్ సెంట్రల్ 1 అన్నాను. ఇక్కడ రీజియన్‌లో కంపల్సరీగా జోన్స్ ఉంటాయి. సో, మీరు యూఎస్ సెంట్రల్ 1 రీజియన్‌లో యూఎస్ సెంట్రల్ 1 ఏ, యూఎస్ సెంట్రల్ 1 బి ఇలా ఏడబ్ల్యూఎస్‌లో లాగా ఇక్కడ కూడా యూఎస్ సెంట్రల్ 1 ఏ, 1 బి, 1 సి జోన్స్ ఉంటాయి. యూ కెన్ సెలెక్ట్ యూఎస్ సెంట్రల్ 1 ఏ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు ఇన్‌స్టాంట్ టైప్ ఈ2 మీడియం ఆర్ స్మాల్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ2 మీడియం ఆటోమేటిక్‌గా ఉంది. అదే సెలెక్ట్ చేస్తున్నాను. సో, ఈ2 అండ్ ఈ2 మీడియం. మీరు ఓఎస్ క్లిక్ చేస్తే మీరిక్కడ ఆటోమేటిక్‌గా మనం ఏ ఓఎస్ మెన్షన్ చేయకపోతే ఇది ఉబుంటూ లైక్ డెబియన్ తీసుకుంటుంది. మనకి డెబియన్ కాకుండా ఇఫ్ యూ వాంట్ టు స్విచ్ టు ది ఉబుంటూ మీరు ఉబుంటూ కావాలనుకున్నారనుకోండి. సో, క్లిక్ ఆన్ చేంజ్ దెన్ సెలెక్ట్ ఉబుంటూ. ఉబుంటూ. సో, ఉబుంటూ లేటెస్ట్ వర్షన్ తీసుకున్నాను. దెన్ ఈ జీబీ అనేది 10 జీబీ ఇయ్యొచ్చు, 5 జీబీ ఇయ్యొచ్చు ఏదైనా ఇవ్వచ్చు. మీరు సింపుల్‌గా ఉబుంటూ తీసుకొని జస్ట్ ఇక్కడ 10 జీబీ ఇచ్చేసేయండి.
సెలెక్ట్. మనం డేటా ప్రొటెక్షన్ సైడ్ మనం వెళ్ళట్లేదు. ఇప్పుడు మన ఇంటెన్షన్ చేసి నెట్వర్కింగ్ కాబట్టి నెట్వర్కింగ్ మీద క్లిక్ చేసి ప్రీవియస్ క్లాస్‌లో ఏం చేసామంటే మనం నెట్వర్కింగ్‌లో డిఫాల్ట్ నెట్వర్క్ క్రియేట్ చేసామనమాట. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నామంటే డిఫాల్ట్ కాకుండా మనం కస్టమ్ వీపీసీ అని ఒక వీపీసీ క్రియేట్ చేసాం. అందులో మనకు కావాలి. కస్టమ్ వీపీసీలో కస్టమ్ సబ్‌నెట్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. సో, కస్టమ్ వీపీసీలో కస్టమ్ సబ్‌నెట్. ఈ కస్టమ్ వీపీసీ అనే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నేను ప్రీవియస్ డెవ్ హైఫన్ వీపీసీ, డెవ్ హైఫన్ సబ్‌నెట్ 1 ఇలా మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో, మనం అంతకుముందు డాక్యుమెంట్‌లో మనం మెన్షన్ చేసినట్టు కస్టమ్ వీపీసీ, కస్టమ్ సబ్‌నెట్. సో, దెన్ క్రియేట్. యాహ్! ఇట్ టేక్ 1 మినిట్. ఇట్ టేక్స్ 1 మినిట్. ఓకే. మనకి వీఎం క్రియేట్ అయింది. సో, డెమో సర్వర్ అలానే యూఎస్ సెంట్రల్ 1ఏలో మనకి వీఎం క్రియేట్ అయింది. పర్టిక్యులర్ యూఎస్ సెంట్రల్ 1ఏ జోన్‌లో. ప్రతి సర్వర్‌కి ఇంటర్నల్ ఐపీ, ఎక్స్టర్నల్ ఐపీ 2 వస్తాయి. విల్ గెట్ ది ఇంటర్నల్ ఐపీ యాస్ వెల్ యాస్ ఎక్స్టర్నల్ ఐపీ. మీరు సింపుల్‌గా కనెక్ట్ చేయాలి అంటే జస్ట్ ఈ ఎస్ఎస్హెచ్ మీద క్లిక్ చేస్తే మీరు కనెక్ట్ అయిపోతుంది. సో, ఇక్కడ మీకు క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా ఆథరైజేషన్ అడుగుతుంది. దాని తర్వాత కనెక్ట్ అవ్వాలి. కానీ ఈ కేస్‌లో మనకి కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే మనం ఎక్కడ క్రియేట్ చేసాము వీఎంని కస్టమ్ వీపీసీలో క్రియేట్ చేసాం. సో, అక్కడ ఆథరైజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్ షుడ్ కనెక్ట్ ఆటోమేటిక్‌లీ. మన కేస్‌లో ఇప్పుడు కనెక్ట్ అవ్వదు. ఎందుకు అంటే వీపీసీ క్రియేట్ చేసాం కానీ ఫైర్ వాల్స్ క్రియేట్ చేయలేదన్నమాట. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీపీసీ క్రియేట్ చేసాము. ఫైర్ వాల్స్ క్రియేట్ చేయలేదు. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే నేనిచ్చిన ఈ డాక్యుమెంట్‌లో కూడా థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఫైర్ వాల్స్ క్రియేట్ చేయటం. తర్వాత ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి వీఎం. బట్ నేనెందుకు ఇప్పుడు వీఎం క్రియేట్ చేశాను అంటే, వీఎం క్రియేట్ చేసి దెన్ కనెక్ట్ అవ్వటానికి ట్రై చేస్తే అవ్వట్లేదనమాట. మీరు డైరెక్ట్‌గా ఈ స్టెప్ చేస్తే తర్వాత థర్డ్ స్టెప్ చేసి ఫోర్త్ స్టెప్ చేస్తే మీకు కనెక్ట్ అయిపోతుంది. బట్ ఇలా ఎర్రర్ వస్తది అని చూపించడానికి నేను థర్డ్ స్టెప్ చేయకుండా ఫోర్త్ స్టెప్ చేశాను. వీఎం క్రియేట్ చేశాను. దెన్ మనకు కనెక్ట్ అవ్వట్లేదు. కనెక్ట్ అవ్వట్లేదు ఎందుకు? ఫైర్ వాల్స్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే వీఎం కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామో చూస్తే మనకి ఇలా ఎర్రర్ వచ్చిందనమాట. ఈ వీఎం మనం ఒక కస్టమ్ వీపీసీలో క్రియేట్ చేసామనమాట. ఈ వీఎం మీద క్లిక్ చేసినా మనం ఈ వీఎం ఎక్కడ క్రియేట్ చేసామో మనకు క్లియర్‌గా తెలుస్తది. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే నెట్వర్కింగ్ పార్ట్‌కెళ్తే వీఎం క్లిక్ చేసిన తర్వాత మనం నెట్వర్కింగ్ పార్ట్‌లో ఈ పర్టిక్యులర్ వీఎం ఎక్కడ క్రియేట్ అయింది? కస్టమ్ వీపీసీలో క్రియేట్ అయింది. ఈ కస్టమ్ వీపీసీ మీద క్లిక్ చేస్తే అక్కడికెళ్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫైర్ వాల్స్ ఏమీ లేవన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కస్టమ్ వీపీసీలో ఫైర్ వాల్స్ ఏమీ లేవు. మనం కనెక్ట్ అవ్వాలి అంటే 22 పోర్ట్ కావాలన్నమాట. 22 పోర్ట్ ఉంటేనే మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. సో, అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు మనం వి నీడ్ టు క్రియేట్ ఎ ఫైర్ వాల్ అన్నమాట. ఒక ఫైర్ వాల్‌ని క్రియేట్ చేయాలి. సో, ఈ ఫైర్ వాల్స్ మీద క్లిక్ చేస్తే యాడ్ ఫైర్ వాల్. ఇక్కడ మీరేం జేయొచ్చు, జస్ట్ మనం నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. సో, మనం అఫీషియల్ ఇక్కడ డాక్యుమెంట్ ప్రకారం ఎల్ఓఎస్ఎస్హెచ్ ఇచ్చాను నేము. ఈ ఎల్ఓఎస్ఎస్హెచ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. డిస్క్రిప్షన్ కనెక్ట్ టు డెమో సర్వర్. సో, మనం ఇక్కడ మీరు ఫైర్‌వాల్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఏ నెట్వర్క్‌లో క్రియేట్ చేస్తున్నారో క్లియర్‌గా చూసుకోండి. హెలో -ఎస్ఎస్‌హెచ్ అనే ఒక నేమ్ ఇచ్చాను ఫైర్‌వాల్‌కి. ఇక్కడ ఏ నెట్వర్క్‌లో క్రియేట్ చేస్తున్నాం, కస్టమ్ -వీపీసీ అనే నెట్వర్క్‌లో క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మనకు సెలెక్ట్ చేస్తే మల్టిపుల్ నెట్వర్క్స్ వస్తాయి. కస్టమ్ వీపీసీ, డిఫాల్ట్, డెమో వీపీసీ ఇలా. మనం కస్టమ్ వీపీసీ మీద క్లిక్ చేసాం. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు స్పెసిఫైడ్ టార్గెట్ ఆర్ ఆల్ ఇన్‌స్టాన్స్ ఇన్ ద నెట్వర్క్ స్పెసిఫిక్ సర్వీస్ అకౌంట్ ఇలా వస్తుంది. మీరేంటంటే ఆల్ ఇన్‌స్టాన్స్ ఇన్ ద నెట్వర్క్ అంటే మనం స్పెసిఫిక్‌గా ఆ నెట్వర్క్‌లో ఉన్న అన్ని ఇన్‌స్టాన్స్‌ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు స్పెసిఫైడ్ టు టార్గెట్ ట్యాగ్స్ అన్నామనుకోండి. సో, ఇక్కడ క్రియేట్ చేసిన ఈ ఫైర్‌వాల్ ట్యాగ్‌ని తీసుకెళ్ళి మనం వీఎంకి అటాచ్ చేయాలన్నమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే
ఆల్ ఇన్‌స్టాన్స్ ఇన్ ద నెట్‌వర్క్ అని మెన్షన్ చేస్తే మనం ఎళ్లి అక్కడ ట్యాగ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ ఏంటంటే ఇక్కడ మీకు డాక్యుమెంట్‌లో ఆల్ ఇన్‌స్టాన్స్ ఇన్ ద నెట్‌వర్క్ అని ఉంది. బట్ ఇక్కడ మనం ఆల్ ఇన్‌స్టాన్స్ ఇన్ ద నెట్‌వర్క్ ఫాలో అయ్యామంటే మనం ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను స్పెసిఫైడ్ టార్గెట్ ట్యాగ్స్ అని మెన్షన్ చేసి దాని గురించి ఎళ్తున్నాను. సో, ఇక్కడ మీరు ట్యాగ్ మెన్షన్ చేయాలి. స్పెసిఫైడ్ టార్గెట్ ట్యాగ్స్ మెన్షన్ చేస్తే ఇక్కడ ట్యాగ్ నేమ్ మెన్షన్ చేయాలి. సో, ఈ ట్యాగ్ తీసుకెళ్ళి మనం వీఎంకి అటాచ్ చేయాలి. అప్పుడే మనకు వర్క్ అవుతది. సో, ఇప్పుడు నేనేం చేసి స్పెసిఫైడ్ టార్గెట్ ట్యాగ్స్ అని ఇక్కడ ఎస్ఎస్హెచ్ అని మెన్షన్ చేస్తున్నాం. ఎవరు యాక్సెస్ చేసుకోవాలి ఇక్కడ 0.0.0/0 అంటే ఎవరైనా యాక్సెస్ చేసుకోవాలి. అంటే ఎవరైనా ఈ వీఎంని యాక్సెస్ చేసుకునేటట్టు నేను 0.0.0/0 ఇచ్చాను. సో, ఎస్ఎస్హెచ్ మీరు ఏ పోర్ట్‌ని ఓపెన్ చేయాలి? ఎస్ఎస్హెచ్ అంటే 22 పోర్ట్ కాబట్టి టీసీపీ సెలెక్ట్ చేసి ఇక్కడ 22 పోర్ట్ ఇచ్చేయండి. సో, క్రియేట్ ఈ ఫైర్‌వాల్ క్రియేట్ చేసాము కస్టమ్ వీపీసీలో. ఇప్పుడు మనం ట్రై చేద్దాం వీఎం కనెక్ట్ అవుతామా లేదా అనేది. క్లిక్ ఆన్ ఎస్ఎస్హెచ్. స్టిల్ మనం కనెక్ట్ అవ్వలేము. ఎందుకు కనెక్ట్ అవ్వలేమంటే నేనక్కడ స్పెసిఫైడ్ టార్గెట్ ట్యాగ్ అని పెట్టాను. స్పెసిఫైడ్ టార్గెట్ ట్యాగ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ మీరు ఏదైతే మనం ట్యాగ్ ఇచ్చామో ఇక్కడ యాక్చువల్‌గా ఫైర్‌వాల్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ట్యాగ్ మెన్షన్ చేసాం. మీరు ఫైర్‌వాల్స్‌లోకెళ్తే వీపీసీ నెట్వర్క్‌లో కస్టమ్ వీపీసీలో మనకి ఈ వీపీసీ క్లిక్ చేస్తే ఇక్కడ ఫైర్‌వాల్ ఆప్షన్ ఉంది. సో, ఈ ఫైర్‌వాల్‌లో మనం ఒక ట్యాగ్ మెన్షన్ చేసాం. సో, ఈ పర్టిక్యులర్ ఫైర్‌వాల్‌లో ఎలో ఎస్ఎస్హెచ్‌కెళ్తే ఇక్కడ మనం ఒక ట్యాగ్ మెన్షన్ చేసాం. సో, ఈ ట్యాగ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం నెట్వర్క్ ట్యాగ్ అని ఒక ట్యాగ్ మెన్షన్ చేసాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టార్గెట్ ట్యాగ్స్ అని ఉంది కదా! ఇక్కడ మనం ఏం చేసాం ఎస్ఎస్హెచ్ అని మెన్షన్ చేసాం. అంటే ఇదేంటి? ఇది ఓన్లీ ఎక్కడైతే మీకు ఎస్ఎస్హెచ్ అనేది ఈ టార్గెట్ ట్యాగ్ ఏదైతే ఉందో ఇది మనం తీసుకెళ్ళి మనం ఏ వీఎంని కనెక్ట్ అవ్వాలో ఆ వీఎంకి మనం నెట్వర్క్ ట్యాగ్స్ అనే పార్ట్‌లో మనం దీన్ని యాడ్ చేస్తేనే వర్క్ అవుతదనమాట. సో, మనం ఏం చేద్దాం జస్ట్ వీఎంకెళ్ళి వీఎం మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్. ఇక్కడ మనకి నెట్వర్క్ ట్యాగ్స్ అని ఒక పార్ట్ ఉంటది. ఇక్కడ నెట్వర్క్ ట్యాగ్స్ అని. ఇక్కడ మీరు ఎస్ఎస్హెచ్ అనాలి. ఎస్ఎస్హెచ్ అని జస్ట్ సేవ్ చేయండి. నౌ యూ కెన్ ఏబుల్ టు కనెక్ట్ ఇట్. ఓకే. మనం ఇప్పుడు ఆల్రెడీ మెన్షన్ చేసాము. సో, ఇప్పుడు మనం క్లిక్ ఆన్ ఎస్ఎస్హెచ్ అంటే వీ కెన్ ఏబుల్ టు కనెక్ట్ ఇట్. ఆథరైజ్. మనం ఇప్పుడు కనెక్ట్ అయ్యామన్నమాట. సో, మన ఇంటెన్షన్ ఏంటి? జస్ట్ వీఎం క్రియేట్ చేసాం. ఇక్కడ కస్టమ్ వీపీసీలో మనం ఓన్‌గా క్రియేట్ చేసిన వీఎంలో మనం ఓన్‌గా క్రియేట్ చేసిన నెట్వర్క్‌లో లైక్ వీపీసీలో మనం ఒక వీఎం క్రియేట్ చేసాం. అయిపోయింది. తర్వాత దీంట్లో మనం వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేయాలి. ఇది ఉబుంటూ సర్వర్ కాబట్టి ఉబుంటూకి కమాండ్స్ వేరే ఉంటాయి. వెబ్ సర్వర్ మనం ఇన్‌స్టాల్ చేయాలి అనుకుంటే. సో, ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ డాక్యుమెంట్‌లో నేను క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఫస్ట్ మనం ఏపీటీతో అప్డేట్ చేయాలి. అంటే ఉబుంటూ ప్యాకేజెస్ అప్డేట్ చేయాలంటే ఏపీటీ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఏపీటీ అప్డేట్ అంటే దాంట్లో ఉన్న ప్యాకేజెస్ అన్నీ
అప్డేట్ అవుతాయి. అదే మీరు సెంటోస్ తీసుకుంటే మీకు అప్డేట్ అని ఉంటది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సూడో అని ఎందుకు మెన్షన్ చేసామంటే, మనం నార్మల్ యూజర్‌తో ఉన్నప్పుడు మనం ఏదైనా ప్యాకేజెస్‌ని చేయాలంటే సూడో మెన్షన్ చేయాలి. అందుకే సూడో మెన్షన్ చేసాం. ఇది ఉబుంటూ కాబట్టి ఏపీటీ యూజ్ చేస్తున్నాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ సెంటోస్ కానీ, రెడ్ హ్యాట్ కానీ అయితే మనం యూజ్ చేస్తాం. ఓకే. ప్యాకేజ్ అయిపోయింది. దెన్ వీ నీడ్ టు ఇన్‌స్టాల్ అపాచీ. అపాచీ 2 ఈస్ నథింగ్ బట్ వెబ్ సర్వర్ అనే. అదే సెంటోస్‌లో అయితే ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిడి అంటాము. అదే ఉబుంటూలో అయితే ఇన్‌స్టాల్ అపాచీ 2 అంటాం. లైక్ ఏపీటీ ఇన్‌స్టాల్ అపాచీ 2 అంటాం ఉబుంటూ. సో, ఆల్రెడీ యూజువల్‌గా మనం సర్వర్‌ని స్టార్ట్ చేయాలి కాబట్టి, ఆ సర్వీసెస్‌ని స్టార్ట్ చేయాలి కదా! అపాచీ 2ని స్టార్ట్ చేయాలంటే సిస్టమ్ సీటీఎల్ అనేది కామన్ కమాండ్. ఈవెన్ మీరు సెంటోస్‌లో, రెడ్ హ్యాట్‌లో అయినా కామన్‌గా సిస్టమ్ సీటీఎల్ ఉంటది. అక్కడ సిస్టమ్ సీటీఎల్ స్టార్ట్ హెచ్‌టిటిపిడి అంటాము. ఇక్కడ వెబ్ సర్వర్ అపాచీ 2 కాబట్టి ఉబుంటూలో మనం ఇదే కమాండ్‌ని జస్ట్ స్టార్ట్ చేయాలి. దెన్ ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ అంటే ఇప్పుడు ఎందుకు ఎనేబుల్ చేయాలి అంటే, ఎనేబుల్ చేయకపోయినా వర్క్ అవుతది. ఈ సర్వర్‌ని నెక్స్ట్ టైమ్ ఇందులో ఒక వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసి, ఈరోజు స్టాప్ చేసి, రేపొచ్చి మనం దాన్ని స్టార్ట్ చేసినప్పుడు అగైన్ ఈ పర్టిక్యులర్ సర్వీస్ అపాచీ 2 అనే సర్వీస్‌ని అగైన్ మనం సిస్టమ్స్‌టిటిఎల్ స్టార్ట్ అపాచీ 2 అనే దాంతో స్టార్ట్ చేయకుండా ఆటోమేటిక్‌గా ఈ కమాండ్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నెక్స్ట్ టైమ్ ఎప్పుడు మీరు సర్వర్ స్టాప్ చేసి స్టార్ట్ చేసినా ఆటోమేటిక్‌గా ఈ కమాండ్ ఆటోమేటిక్‌గా రన్ అవుద్దనమాట రన్ టైమ్‌లో. ఓకే. ఎనేబుల్ చేసాం. సో, ఇప్పుడేంటంటే మనం దీని ఎక్స్‌టర్నల్ ఐపీని యూజ్ చేసుకొని, ఈ వీఎం ఎక్స్‌టర్నల్ ఐపీని యూజ్ చేసుకొని మనం యాక్సెస్ చేస్తే రావాలి. సో, ఈ ఎక్స్‌టర్నల్ వీఎంని యూజ్ చేసి మనం యాక్సెస్ చేస్తే రావాలి. కానీ రాదు. ఎందుకంటే మనం ఓన్లీ 22 పోర్ట్‌నే మనం ఎనేబుల్ చేసాం. లైక్ 22 పోర్ట్‌కి సంబంధించిన ఫైర్‌వాల్‌నే క్రియేట్ చేసాం. 80 పోర్ట్‌కి సంబంధించిన ఫైర్‌వాల్‌ని కూడా మనం క్రియేట్ చేయాలన్నమాట. సో, ఒకసారి ట్రై చేద్దాం. ఈ పబ్లిక్ ఐపీ తీసుకొని కాపీ httpd:// అంటే మనకి యూజువల్‌గా రావాలి. బట్ కానీ ఇప్పుడు రాదు. ఎందుకు అంటే మనం 80 ఫైర్‌వాల్‌ని ఎనేబుల్ చేయలేదు కాబట్టి మనకి రాదనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? అగైన్ ఇంకొక ఫైర్‌వాల్‌ని క్రియేట్ చేయాలి. సో, ఇక్కడ ఫైర్‌వాల్స్ అని సెర్చ్ చేయండి డైరెక్ట్‌గా. సో, ఫైర్‌వాల్ ఇలా కూడా ఇలా కూడా మనం ఫైర్‌వాల్స్‌లోకెళ్ళొచ్చు. క్రియేట్ ఫైర్‌వాల్. ఈ ఫైర్‌వాల్ క్రియేట్ చేసేటప్పుడు మనం మన ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ హెచ్‌టిటిపిడి ఎలో హెచ్‌టిటిపి అంటున్నాను. సో, డిస్క్రిప్షన్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంగ్రెస్ అండ్ ఈగ్రెస్, ఎలో, డినై ఉన్నాయి. యూజువల్‌గా ఏంటంటే ఇంగ్రెస్ అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఆ సర్వర్‌లో అంటే మనం ఏదైతే ఒక సర్వర్ క్రియేట్ చేసామో అందులో మనకు వెబ్ సర్వర్ ఉంది. దానిలో ఉన్న కంటెంట్‌ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనకి ఇంగ్రెస్ రూల్స్. అదే ఈగ్రెస్ అంటే బయటికి అంటే సర్వర్ నుంచి బయటికి ఎళ్ళటానికి ట్రాఫిక్‌కి మనం ఈగ్రెస్ యూజ్ చేస్తాం. ఇంటర్వ్యూలో అడుగుతా ఉంటాం. వాట్ ఈస్ ద ఇంగ్రెస్ అండ్ ఈగ్రెస్ అని. ఇంగ్రెస్ అంటేనేమో మనకి ఒక పర్టిక్యులర్ వెబ్ సర్వర్స్‌ని గాని, పర్టిక్యులర్ ఏపీఐని కానీ మనం కనెక్ట్ అవ్వటానికి అది ఇన్‌కమింగ్ ట్రాఫిక్ అనమాట. ఇంగ్రెస్. ఔట్ గోయింగ్ ట్రాఫిక్ వచ్చేసరికి ఈగ్రెస్. అలానే ఎలో చేయటం అనమాట. ఏ పర్టిక్యులర్ ఐపీస్‌ని ఎలో చేస్తున్నాం, ఏ ట్యాగ్స్‌ని ఎలో చేస్తున్నాం అని. ఇక్కడ నేను ట్యాగ్ అంతకుముందు ఎస్ఎస్హెచ్ అని మెన్షన్ చేశాను. మనకు అర్థం కావటానికి హెచ్‌టిటిపిడి మెన్షన్ చేస్తున్నాను. ఆ పర్టిక్యులర్ సర్వర్‌ని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు అన్నట్టు మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. యూజువల్‌గా రియల్ టైమ్‌లో ఏంటంటే పర్టిక్యులర్ ఐపీ రేంజ్ ఉంటది. ఆ ఐపీ రేంజ్‌ని వాడాలి అన్నట్టు మెన్షన్ చేస్తాం. మనకిప్పుడు అలా కాదు కాబట్టి జస్ట్ మనం ఓన్లీ సోర్స్ వచ్చేసరికి ఎనీథింగ్ బెటర్ ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చనమాట.
ఇక్కడ ప్రీవియస్ 20 పోర్ట్ 2 పోర్ట్ మెన్షన్ చేశాం కదా! ఇప్పుడు ఏం చేస్తాం 80 పోర్ట్ మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే టార్గెట్ ట్యాగ్స్ ఉందో ఇది తీసుకెళ్ళి మనం అగైన్ వీఎంలో యాడ్ చేయాలన్నమాట. సో, దెన్ క్రియేట్ ఫైర్ సారీ ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే ఇది డిఫాల్ట్ దీంట్లో క్రియేట్ అయింది. మనకి నెట్వర్క్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హెచ్‌టిటిపిడి అనేది మనకి డిఫాల్ట్ నెట్వర్క్‌లో క్రియేట్ అయింది. కానీ మనకు అది కాదు కదా! సో, మనకు కావాల్సింది వీపీసీలో క్రియేట్ చేయాలి. సో, మనం బై మిస్టేక్‌లో ఏంటంటే డిఫాల్ట్ నెట్వర్క్‌లో క్రియేట్ చేసాం. డిఫాల్ట్ నెట్వర్క్‌లో కాదు కదా మనకు కావాల్సింది. దీన్ని ఎడిట్ ఆప్షన్‌కెళ్తే మనకిక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా రాదనమాట. డిఫాల్ట్ అనే వస్తది. దేర్ ఈస్ ఎ నో ఆప్షన్. అంటే బై డిఫాల్ట్‌గా మనం ఇలా క్రియేట్ చేసినా, మనం డిలీట్ చేయటం ఒకటే ఆప్షన్. డిలీట్ చేసి, మనం మన కస్టమ్ వీపీసీ, మన వీపీసీలో క్రియేట్ చేసుకున్నాం. సో, క్రియేట్ ఫైర్‌వాల్ ఎందుకు డిలీట్ చేశానంటే, నేను డిఫాల్ట్ నెట్వర్క్‌లో క్రియేట్ చేశాను. అది కాదు కదా! మనకు కావాల్సింది మన నెట్వర్క్‌లో క్రియేట్ చేయాలి. ఇది కస్టమ్ వీపీసీ నెట్వర్క్. సో, దెన్ హెచ్‌టిటిపిడి ఇక్కడ సోర్స్‌లో 0.0.0.0/0 దెన్ టీసీపీ 80 పోర్ట్. టీసీపీ 80 పోర్ట్ 0.0.0/0 దెన్ హెచ్‌టిటిపి ఇక్కడ హెచ్‌టిటిపిడి ఏదైనా పెట్టుకోవచ్చు. నేను హెచ్‌టిటిపిడి అని పెడుతున్నాను. సారీ టార్గెట్ ట్యాగ్స్ ఆల్ అట్‌లీస్ట్ 1 ట్యాగ్ ఈస్ 1 ట్యాగ్ ఏదో కదా! యాహ్! అయిపోయింది. జస్ట్ 80 పోర్ట్ 0.0.0/0 హెచ్‌టిటిపిడి కస్టమ్ వీపీసీ. ఓకే. క్రియేట్. ఓకే. ఈ పర్టిక్యులర్ ట్యాగ్ ఏదైతే ఉందో హెచ్‌టిటిపిడి అనే ట్యాగ్ అగైన్ మనం వీఎంలో యాడ్ చేయాలి. లేకపోతే వర్క్ అవ్వదు. వీఎంకెళ్ళి వి నీడ్ టు గో టు ద వీఎం. ఓకే. ఇక్కడ మనకి ఎడిట్ చేసి నెట్వర్క్ ట్యాగ్స్‌లో ఉంటదనమాట ఆప్షన్. నెట్వర్క్ ట్యాగ్స్‌లో మనం అంతకుముందు యాడ్ చేసాం ఎస్ఎస్‌హెచ్ అని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హెచ్‌టిటిపిడి అనేది మీరు యాడ్ చేస్తే ఎందుకంటే అక్కడ మనం మెన్షన్ చేసిన ట్యాగ్ ఇదే కాబట్టి సేవ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకు అంతకుముందు ఇది మన యాక్చువల్‌గా పబ్లిక్ ఐపీ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన పబ్లిక్ ఐపీ వచ్చేసరికి ఇదే కదా మన పబ్లిక్ ఐపీ 34 134 62 82. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 34 130 ఇది జస్ట్ ఇట్ వర్క్స్. లేదు ఇక్కడ మనం ఈ డిఫాల్ట్ పేజ్‌లో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం హనుమంతరావు అలాంటిది ఏదైనా రావాలనుకున్నారనుకోండి. సో, ఇట్ వర్క్స్ ప్లేస్‌లో మనం హనుమంతరావు అలాంటిది ఏదైనా రావాలనుకున్నారనుకోండి. మనం మెన్షన్ చేయొచ్చనమాట. సో, అలా మెన్షన్ చేయాలంటే జస్ట్ అగైన్ సర్వర్‌లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం సుడోతో సీడీ వేర్ www HTML ఇక్కడికెళ్ళి మనం ఈ ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్‌లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఉబుంటూలో బై డిఫాల్ట్‌గా విమ్ అనే ప్యాకేజ్ మేనేజర్ ఉండదు. మనం అగైన్ ఇన్‌స్టాల్ చేయాలి. సో, apt ఇన్‌స్టాల్ -vim ఇది విమ్ ప్యాకేజ్‌ని మనం ఇన్‌స్టాల్ చేయటానికి. ఈ లైనక్స్ కమాండ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో, vi index.htmlలో ఇక్కడ లైన్ నంబర్ 22లో లైక్ 222లో 213 ఐ థింక్ సో.
213లో మనకి ఇట్ వర్క్స్ అనేది ఉంటది. దీన్ని సేవ్ చేయండి. సేవ్ అంటే జస్ట్ Shift:\W. సో, ఈ విమ్ ఎలా వర్క్ అవుతదనేది మనకు వీడియో ఉందండి ఆల్రెడీ మన ఛానెల్‌లో. విమ్ ఎలా యూజ్ చేయాలి అనేది ఒక వీడియో ఉంది ఆల్రెడీ. దాని విమ్ గురించి మీకేదైనా తెలియకపోతే ఆ వీడియో రిఫర్ చేయండి. సో, ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ రీస్టార్ట్ చేయాలి అగైన్. అప్ యారో కొడితే అంతకుముందు మనకి ఉన్న కమాండ్స్ అన్నీ మనం ఓకే. ఇందులో చేస్తే systemctl start watch. We need to restart. సో, ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ ఇట్ వర్క్స్ ప్లేస్‌లో నా పేరు రావాలి. అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ హనుమంతరావు అని వచ్చింది. ఈ క్లాస్‌లో ఏంటంటే మనం ఒక వీఎం ఎలా క్రియేట్ చేయాలి? సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ క్లియర్‌గా ఇక్కడ మనం మెన్షన్ చేసాం. ఫస్ట్ వీపీసీ అంటే ఏంటి? వీపీసీ ఎలా క్రియేట్ చేయాలి? సబ్‌నెట్ ఎలా క్రియేట్ చేయాలి? అలానే వీఎం ఎలా క్రియేట్ చేయాలి? వీఎం క్రియేట్ చేసిన తర్వాత ఒక వెబ్ సర్వర్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? వన్స్ వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దాన్ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి? ఈ పార్ట్ ఇది కంప్లీట్‌గా మనం ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేసాము. ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్‌గా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. మీకు నచ్చితే వేరే వాళ్ళకి రిఫర్ చేయండి. సో, అందరి సపోర్ట్ ఉంటే జస్ట్ ఛానెల్ గ్రో అవుతుంది. సో, మల్టిపుల్ వీడియోస్ నేను అప్‌లోడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో, థాంక్ యూ వెరీ మచ్.